ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఈ విధంగా మీరు కపుల్స్ కానీ ఇంకెవరైనా ఫొటోస్తో మీరు ఇలాంటి వీడియో సింపుల్గా క్రియేట్ చేసేయచ్చు. చాలా సింపుల్గా ఈ వీడియో నేను ఎడిట్ చేసుకోవడానికి ఇన్షాట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేస్తున్నాను. మీరు ప్లేస్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని ఇక్కడ బ్లాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా దాని డ్యూరేషన్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ ఒక 10 సెకండ్ వరకు నేను పెట్టుకుంటాను. సో మీరు 30 సెకండ్ 20 సెకండ్ వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది మనకు. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ కపుల్స్ యొక్క ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. సో కపుల్స్ ఫోటోని ఈ విధంగా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా నేను ఫుల్ స్క్రీన్ చేసుకుంటాను. ఇది ఫిట్ చేసుకుంటాను. ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లిప్ టు ఎండ్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే ఇది క్లిప్ ఫోటో అనేది మనకు ఎండ్ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫోటో బ్యాక్గ్రౌండ్ మనం రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ కట్అవుట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని దీని సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకొని దీన్ని మనం ఈ సైడ్లో ఉంచేసుకోవాలి. ఇక్కడ దీని సైడ్ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లోకి ఉంచేసుకోవాలి. ఉంచేసుకున్న తర్వాత దీనికి యానిమేషన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ దీనికి మిడిల్లో ఎగ్జాక్ట్గా 5 సెకండ్ వచ్చేంత వరకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని ఈ పొజిషన్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పొజిషన్లో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లాస్ట్ వరకు తీసుకురావాలి. లాస్ట్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. ఇక్కడ ఓకే, ఈ పొజిషన్లోకి తీసుకొస్తే మనకి ఇక్కడ యానిమేషన్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓకే. సో ఈ విధంగా మనకు యానిమేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ పిఐపి యాడ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని సో దీనికి మనం ఫిల్టర్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దీన్ని లైట్నెస్ని తగ్గించాలి. అలాగే ఇక్కడ దీని సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ని మొత్తం 0 చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు వామ్ ఉంటుంది. వామ్ని కూడా ఇక్కడ తగ్గించుకోవాలి ఇక్కడ. అండ్ కాంట్రాక్ట్ ఉంటుంది. కాంట్రాక్ట్ని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట మనకు ఓకే. అండ్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా మనం పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఒక మెటీరియల్ లింక్ ఇస్తాను. ఇక్కడ వీడియో లింక్, ఆ లింక్ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఈ లిరిక్ని యాడ్ చేసుకొని ఇక్కడ దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా దీన్ని ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని దీన్ని స్క్రీన్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే. స్క్రీన్ చేసుకొని దీన్ని ఓపాసిటీ ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని సో దీన్ని ఇక్కడ ఎండ్ వరకు ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఓకే. వీడియోలో ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అండ్ దీంట్లో నుంచి వాల్యూమ్ని మ్యూట్ చేసుకుంటాను ఇక్కడ ఓకే. ఈ విధంగా ఓకే. ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసరి పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు మళ్ళీ కపుల్ వీడియో ఉంది కదా, సో దాన్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని ఓకే. సో ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఫోటో కపుల్ ఫోటోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సో దీన్ని ఇక్కడ ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో దీన్ని ఎగ్జాక్ట్గా కొంచెం ఈ రేంజ్లో ఓకే. అండ్ కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ కిందికి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా క్లిప్ టు ఎండ్ చేసుకోవాలి. క్లిప్ టు ఎండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ దీన్ని కూడా ఇక్కడ కట్అవుట్ మీద క్లిక్ చేసుకొని సో దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఓకే. సో దీన్ని మాత్రం కలర్ఫుల్గానే ఉంచేసుకోండి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ పరంగా క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అనేది అయిపోతుంది అనమాట ఓకే. ఈ విధంగా సో మనకు ఈ విధంగా అనేది వీడియో అనేది వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకు లిరిక్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ లిరిక్స్ని యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లేయర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ అయితే నేను రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకుంటాను ఇక్కడ ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఓకే. సో ఇక్కడ నేను సేవ్ చేసుకున్న వీడియోని యాడ్ చేసుకుంటాను. వీడియో మనకు ఈ విధంగా క్రియేట్ అయితే అయిపోతుంది. అండ్ సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే లిరిక్ వీడియోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు లిరిక్ వీడియో అనేది మీకు నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మెటీరియల్ లింక్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన సాంగ్ మీరు యూట్యూబ్లో బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో సెర్చ్ చేస్తే వీడియో వస్తుంది. మీకు అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లిరికల్ వీడియోని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకుని నాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాను.
సో ఈ లిరికల్ వీడియోని సైజ్ని కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటాను నేను. దీన్ని నేను పైన ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకుంటా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకుంటా. బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకుని దీన్ని స్క్రీన్ చేసుకుంటా. స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నా లిరికల్ వీడియో ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు లిరిక్స్ అయితే వస్తాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా. అండ్ లిరిక్స్ని మనం ఈ పొజిషన్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్. అండ్ ఇక్కడ కిందికి కావాలంటే కిందికి. సో ఇక్కడ పైన వస్తే బాగుంటుంది కాబట్టి నేను పైన ఉంచాను. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు టోటల్గా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ విధంగా లిరిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు రిట్రో అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రిట్రో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. అండ్ దీన్ని మనం ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఓకే ఈ విధంగా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి సింపుల్గా మీ వీడియోని ఇక్కడ హై క్వాలిటీలో సేవ్ చేసుకోండి.